ఆస్టియోపోరోసిస్ అంటే మనకి వాడుక భాషలో వీక్ బోన్, ఎముక పలచపడటం, ఎముక వీక్ అవటం అనేది మనకి ఆస్టియోపోరోసిస్ అండి. సో మనకి విత్ ఏజ్, మనకి ఒక 55-60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ లో మరీ ముఖ్యంగా ఫీమేల్స్ లో ఏంటంటే మనకి బోన్ లో నుంచి కాల్షియం అనేది స్లోగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ కాల్షియం అనేది బోన్ నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల ఎముక అనేది పలచబడి మనకి ఈ ఆస్టియోపోరోసిస్ అంటాం. సో ఎప్పుడైతే ఈ ఆస్టియోపోరోసిస్ అనే శాతం అనేది పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుందో, ఎప్పుడైనా పేషెంట్స్ అని నడుస్తున్నప్పుడు పొరపాటున జారి కింద పడినప్పుడు బోన్ ఫ్రాక్చర్స్ అయ్యే పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ కి మెయిన్ రీజన్ వచ్చేసి విత్ ఏజ్ అండి. మనకి ఇందాక చెప్పినట్టు మనకి పెద్దవాళ్ళల్లో మోర్ దెన్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అండ్ విమెన్ లో మనకి రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. రెండోది డెఫిషియన్సీస్, మనకి డైట్ లో కానీ మనకి ఏదర్ వైటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఈ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనకి ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఈ కామన్ గా చూస్తాం. అట్లాగే మనకి ఎవరైతే బాగా లావుగా ఎక్కువ హై బిఎంఐ తో ఉంటారో అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మనకి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ నడక లేకుండా ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ లో ఉంటారో ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మరీ ముఖ్యంగా చూస్తూ ఉంటాం. ఆస్టియోపోరోసిస్ ఇందాక చెప్పినట్టు వీక్ బోన్. సో మనకి కాల్షియం లెవెల్స్ బోన్ లో తక్కువ ఉండటం వల్ల కొంచెం సేపు పని చేసినా సరే వాళ్ళకి నాకు చాలా టైర్డ్ గా ఉంటాం, ఫెటిక్ అంటే తొందరగా అలసిపోవడం, బోన్ పెయిన్, మజిల్ పెయిన్ ఇట్లాంటి కంప్లైంట్స్ అన్ని మనం కామన్ గా వింటా ఉంటాం అండి. మరీ ఎముక పల్చబడిపోయి వీక్ గా అయిపోయినప్పుడు వాళ్ళు పొరపాటున జారి కింద పడినప్పుడు ఫ్రాక్చర్స్, హై రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అనేది మనకి రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం అండి. పేషెంట్స్ కొంచెం వీక్నెస్ తో వాళ్ళు ప్రజెంట్ అయినప్పుడు మనకి బ్లడ్ పారామీటర్స్ లో సీరం కాల్షియం గానీ వైటమిన్ డి అనేది చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ మనకి కాల్షియం లెవెల్స్, వైటమిన్ డి లెవెల్స్ బ్లడ్ లో తక్కువ ఉన్నప్పుడు దానికి డైట్ ఆర్ ప్రాపర్ సప్లిమెంటేషన్ రూపేణా మనం కరెక్షన్ చేసుకోవాలి. అట్లాగే బోన్ మినరల్ డెన్సిటీ, మనకి బిఎండి టెస్ట్ అనేది అవైలబిలిటీలో ఉంటుందని, మన పర్సంటేజ్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ అనేది ఈ బిఎండి టెస్ట్ లో మనం చెక్ చేసుకుని ఒకవేళ మనకి నిజంగానే ఆస్టియోపోరోసిస్ అనేది బాగా ఎక్కువ లెవెల్లో ఉంది అనుకుంటే దానికి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది మనం చూసుకోవాలండి. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక వీక్ గా ఉన్నప్పుడు మనకి బ్లడ్ లో కాల్షియం గానీ వైటమిన్ డి డెఫిషియన్సీ గానీ ఉన్నప్పుడు ఫస్ట్ మనకి ఈ సప్లిమెంట్ రూపేణ వైటమిన్ డి ఇంజెక్షన్స్, కాల్షియం టాబ్లెట్స్, అట్లాగే మెగ్నీషియం అండ్ జింక్ సప్లిమెంట్స్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఒక ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ని మనం కన్సల్ట్ అయ్యి మనకి ఏ స్టేజ్ లో ఈ ఆస్టియోపోరోసిస్ ఉంది అని చెక్ చేసుకుని దానికి తగిన ట్రీట్మెంట్, అవి టాబ్లెట్ ఫామ్ లోనా, ఇంజెక్షన్ ఫామ్ లోనా, లేదు జస్ట్ మన డైట్ సప్లిమెంటేషన్ లో సరిపోతుందా అనేది మనం చెక్ చేసుకుని అది యూజ్ చేసుకోవాలండి. ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఎవరైనా పేషెంట్స్ ఫ్రాక్చర్స్ తో ప్రెసెంట్ అయితే ఆ ఫ్రాక్చర్ కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఆస్టియోపోరోసిస్ అనేది జనరల్ గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, అంటే మోర్ దెన్ 55-60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అండ్ మరీ ముఖ్యంగా ఫీమేల్స్ లో మనం చూస్తూ ఉంటాం కాబట్టి, సో ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవ్రీ 2 ఇయర్స్ కి ఈ బిఎండి టెస్ట్ అనేది ఒకసారి మనం చెక్ చేసుకుని, అట్లాగే వైటమిన్ డి అండ్ కాల్షియం లెవెల్స్ అనేది కొంచెం చెక్ చేసుకుని మనకి సప్లిమెంట్స్ అనేది రెగ్యులర్ గా వాడుకుంటాం జరగాలి. అట్లాగే ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, సో ఎవ్రీడే ఒక 30 minutes ఆఫ్ వాకింగ్ కానీ, యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ అలవాటు చేసుకోవాలి. అండ్ ఫుడ్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ వైటమిన్ డి, జింక్ అండ్ మెగ్నీషియం అనేది ఫుడ్ మనం తీసుకోవాలి. అండ్ వైటమిన్ డి రిచ్ సన్లైట్ లో మరీ ముఖ్యంగా మనకి వైటమిన్ డి అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో ఎవ్రీడే ఒక 10 minutes ఆఫ్ సన్లైట్ వాకింగ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి.
అండ్ ప్రాపర్ స్లీప్, మనకి మినిమం 8 hours ఆఫ్ స్లీప్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ వాటర్ ఇంటేక్, మనకి 3 to 4 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ ఎవ్రీడే ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మరీ ముఖ్యంగా స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లం నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు.